మోడీ గారు అటాక్ తర్వాత ఒక 3-4 గంటలు కూర్చుని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళే వనరులు అన్ని ఆపేశారు. అట్లానే వాళ్ళకి వెళ్ళే నదీ జలాలు కానీ బార్డర్ క్లోజ్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టారు. సో ఈ మధ్యాహ్నం లోపు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట. సో అది బాగుంది పద్ధతి అనుకుంటున్నావా? వాళ్ళ ఆయువు మీద దెబ్బ కొట్టారా అనుకుంటున్నావా, లేదంటే యుద్ధం చేయాలంటావా? అన్న ఒకటేనా, మోడీ మన నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోతే 4 రివర్స్ని ఆపేసిండ్రు. ఇంకోటి ఏంటంటే May 1 వరకు అక్కడ పాకిస్తాన్లో మన వాళ్ళు ఉన్నా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అంత రద్దయితే చేస్తాం దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ థింగ్ వాళ్ళకి వాటర్ ఇంక ఎక్కడి నుంచి రావు, మన ఇండియా చైనా నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోయేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి హైడ్రల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్లు అవన్నీ కరెంట్ కావాలన్నా సరే వాటర్ కావాలా. అది ఫస్ట్ థింగ్, చాలా మంచి పనే చేసింది మోడీ గారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏం సరిపోవనా, 5 మందో 6 మందో, ఆ 6కి మళ్ళీ వెనక ఒక 10 మంది అట్లా ఉంటారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఇప్పుడు మన అదేది సర్జికల్ స్ట్రైక్ జరిగింది చూడు, అట్లాంటి స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు కావాలా. ఒకటి పాకిస్తాన్గా, ఒకటి బొలిచిస్తాన్, అదే ఆ 2 అన్న కావాలి. లేదనుకో మాత్రం ఈ 16 మందినో లేకపోతే ఈ అటాక్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు తీసుకుని, అంటే మనం ఎంతసేపు ఉన్నా సరే సామాన్య ప్రజలు మనతో ఏ రైట్స్ ఉండవు. ఇది అయితే హత్య అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళ 16 మందినో లేకపోతే వెనకుండే వాళ్ళని అందరినీ వేటాడో అది అంటారు చూడు, అట్లా చంపేయాలన్నా.